హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే ప్రస్తుతానికి జర్నీలో ఉన్నాం. మీకు తెలిసిందే కదా, లాస్ట్ వీడియోలో హోటల్లో స్టే చేసాం కదా. ఇంకా మార్నింగ్ లేచి తొందరగా బయలుదేరేసాము. మళ్ళీ జర్నీ చేయాలి కదా. ఈరోజు నైట్కి మేము అక్కడికి వెళ్ళిపోతాము. ఇంకా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయలుదేరేస్తేనే మంచిది. ఉదంపూర్ నుంచి పంజాబ్ జలంధర్ వరకు కొంచెం కూల్గానే ఉన్నింది క్లైమేట్. జలంధర్ నుంచి ఎక్కువ వేడి స్టార్ట్ అయిపోయింది, ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా మార్నింగ్ లేచి పాపని రెడీ చేసుకొని మేము కూడా రెడీ అయ్యేసి 8 మేము బయలుదేరేసామన్నమాట. నేను ఇక్కడ జడ వేసుకుంటూ ఉన్నాను. ఇంకా పాపని అశోక్ రెడీ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర అయితే జుట్లు వేయించుకుంటా ఉంది. నేను వేస్తే ఊరికే ఏడుస్తుంది అనమాట. ఆడపిల్లలు అంతే కదా, వాళ్ళ నాన్నల దగ్గర ఎక్కువ ఉంటారు. అయినా కూడా కొద్దిగా ఏడుస్తూ ఉన్నింది. చూపిస్తాను చూడండి. ఊరికే ఏడుస్తుంది. పొద్దున్నే చాక్లెట్ కావాలనింది. సరేలని చెప్పి నేను ఇస్తుంటే నేను ఇచ్చే చాక్లెట్ వద్దనింది. వాళ్ళ నాన్న ఇచ్చే చాక్లెటే కావాలనింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆ చాక్లెట్ కోసమే ఏడుస్తూనే ఉన్నిందనమాట. ఇంకా పాపకు వాళ్ళ నాన్న జుట్లు అయితే వేసేసాడు. నేను బొట్టు పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా చాక్లెట్ ఇచ్చే వరకు వదలదు కదా. అక్కడికి నేను హ్యాండ్ బ్యాగ్లో ఉండే చాక్లెట్ని ఇస్తే అది వద్దనింది. అందుకే నేను మళ్ళీ బ్యాగ్లో పెట్టేశాను. వాళ్ళ నాన్న కార్లో జెల్లీ చాక్లెట్స్ పెట్టుకొని ఉన్నాడు, అవే కావాలంట. ఇంకా సరే ఇంకా వెళ్తున్నాం కదా ఇస్తామనంటే ఇంకప్పుడు సైలెంట్ అయింది. నా దగ్గర కూడా రాలేదు, వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నింది. ఇంకా టవల్స్ అవన్నీ కూడా నేను ఫోల్డ్ చేసేసి బ్యాగ్లో పెట్టేసి సర్దేస్తూ ఉన్నాను. తొందరగా ఆరిపోయాయి. ఫ్యాన్ గాలికి చాలా ఎక్కువ వేడి ఉన్నింది కదా, తొందరగానే ఆరిపోయినాయి. ఇంకైతే హోటల్ని వెకేట్ చేసేసి బయలుదేరేస్తూ ఉన్నాము. టిఫిన్ కూడా ఆ హోటల్లోనే దొరుకుతుందన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి తినేసి బయలుదేరాలి మేము. భయ్యా ఫ్యాన్ వేసినారా? అప్పుడే మేము వేస్తుంటే రాలేదు, అందుకు ఆయన అడిగినాన్ని ఫ్యాన్ తిరగలేదంటే ఆయన చేయన్నాడు. అందుకు నేను చెప్తాను భయ్యా ఫ్యాన్ వేసి. అవునా? కూర్చో అని చెప్తే నేనే కుర్చీ అని ఇట్లా కూర్చో అంటే ఫ్యాన్ వాళ్ళు. మన ఆంధ్ర బార్డర్ దాటి బయటకు వచ్చినామంటే మనకు కావాల్సిన టిఫిన్స్, మనకు కావాల్సిన ఫుడ్ అయితే ఎక్కడా దొరకదు. చాలా కష్టము. ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఈ పంజాబ్ సైడ్ ఇట్లా వచ్చినామంటే పరాటాలు ఎక్కువ ఫేమస్ కదా, అవే ఉంటాయి. మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఆలు పరాటా చెప్పుకున్నాము. పరోటామా? పరాటా అమ్మ పెట్టండి తిన. ఏందివా? ధన్వికి చికెన్ కావాలంట. ఆ సైడ్ అసలు ఇంకా నాన్ వెజ్ కూడా కష్టమే దొరికేది. అందులో మంగళవారం మేము తినము. ఇంటికి వెళ్ళిన తర్వాత తినిపిస్తాను అని చెప్పి ఏదో ఒకటి చెప్తే తినమని ఇస్తుంటే చూడండి పరోటా ఎట్లా కింద పడేస్తుందో. వద్దంటే అప్పుడే నో చెప్పేస్తామని చూడండి. సరేలే. ఇంకేం తింటావు? ఏది? చాక్లెట్ ఆడుంది. పరోటా తినమంటే చాక్లెట్ కావాలంట. చూడండి, ఆ పరోటాలు కూడా మేము ఏదో చిన్న సైజులో వస్తాయి అనుకున్నాము. ఒక్కొక్కటే చెప్పాము. ఆ ఒక్కటిని అంతంత పెద్ద సైజులో 3 పీసులు ఇచ్చారు. 2 తినేసరికి నా పొట్ట నిండిపోయింది. అశోక్ ఒకటి వేసేసాను. ఇక్కడ ఈ పికల్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మిక్స్డ్ పికల్ అనమాట. భలే ఉంటుంది టేస్ట్ ఇలాంటి పరోటా వాటికి. ఇంకా దాంట్లో కాంబినేషన్ పెరుగు అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మేము ఆర్డర్ చేసుకున్న ఆలు పరాటా తందూరి చెప్పుకున్నాము. అంటే క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. ఇంకా దాంతోపాటు టీ కూడా చెప్పుకున్నాము. టిఫిన్ తింటూ టీ తాగితే చాలా బాగుంటుంది కదా. మా కోసం పరోటా ఆర్డర్ పెట్టుకున్నాం కదా. ఇంకా పాప కోసం ఇడ్లీ దోశ లాంటివి ఏం లేవని చెప్పి మ్యాగీ ఉందేమో అని అడగమన్నాను. మ్యాగీ లేదన్నారు. అందుకని ఇంకా నా దగ్గర ఉండింది మ్యాగీ. ఇంకా మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ అన్నీ పెట్టుకున్నాను ఎక్స్ట్రా. కానీ అట్లా మ్యాగీ కూడా ఉండింది. మ్యాగీ తెచ్చిస్తాము, చేసిస్తారా అంటే సరే అన్నారు. అదే ప్యాకెట్ తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట కార్లో నుంచి అశోక్. వాళ్ళు చేసేలోపు మేము పరోటా తినేసేయచ్చు అని చెప్పి మేము తినేస్తూ ఉన్నాం తొందరగా. ఆలోపు మ్యాగీ వచ్చేస్తుంది అనేసి. బయట వెళ్తే ఫుడ్తో చాలా ఇబ్బంది అవుతుంది. పెద్దవాళ్ళం ఎలాగైనా తినేస్తాం కానీ పిల్లలతోటి ఇబ్బంది అవుతుంది. మ్యాగీ చాలా తక్కువ పెడతాను పాపకి. ఇట్లాంటి ఇంకా ఎమర్జెన్సీ టైంలో ఇంకా వాడక తప్పదు. అందుకని ఇంకా మ్యాగీ పెడుతూ ఉన్నాము. ఇక్కడ ఇంకా టిఫిన్స్ ఏం దొరకవు కదా. దోశ ఇష్టంగా తింటుంది పాప. ఇడ్లీ కూడా ఉంటుంది కనీసం ఇక్కడ పెడదామంటే.
ఇంకా తప్పదు కాబట్టి ఏదో ఒకటి కడుపు నిండాలి కాబట్టి పిల్లలకి పెట్టాలి. మేమైతే ఇక్కడ పరోటా తింటున్నాము, అక్కడ వాళ్ళు మ్యాగీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా 2 తినేసరికి కడుపు నిండిపోయింది నాకు. మేము తినే లోపు ఇక మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. వాళ్ళు చల్లారబెట్టి మరీ ఇచ్చారనమాట. నేను చేత్తో తినిపిస్తుంటే చేత్తో వద్దు స్పూన్తో తినిపించమనింది. కనీసం టిఫిన్స్ అయినా దొరికితే బాగుంటుంది, ఇలా బయటకు వచ్చినప్పుడు ఇడ్లీ దోశ లాంటివి అవేమీ ఉండవు అసలు. చాయ్ ఉంటుంది, లేదంటే ఈ పరోటాలు తప్ప ఏమీ ఉండవు. తప్పదు ఇంకా అనిపిస్తుంది. మన సైడే ఎంతో మేలు అనిపిస్తుంది ఫుడ్ విషయంలో. బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీ దోశ పూరి ఏదో ఒకటైనా దొరుకుతుంది. ఇలాంటి చోట మాత్రం అస్సలు దొరకదు. చాలా ప్రాబ్లం అవుతుంది ఫుడ్తో మాత్రం. పాపకు మ్యాగీ తినిపించేలోపు ఇక్కడ అశోక్ కార్ క్లీన్ చేసేస్తున్నాడు. చాలా దుమ్ము అయిపోయింది. పైన కట్టాం కదా లగేజ్కి కవరు, అదంతా కూడా మట్టిగా అయిపోయింది అనమాట. సగం అయితే చినిగిపోయింది. అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ప్రస్తుతానికి అలా ఉంది కదా. మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా చినిగిపోయింది. ఇంకా కార్ అంతా కూడా గలీజ్ అయిపోయింటే నీట్గా క్లీన్ చేసేస్తా ఉన్నాడు అశోక్. ఇంకా మేము వచ్చేసరికి బిల్ కట్టేసి బయలుదేరేసాము. ఇట్లా ఉల్టా పట్టుకో పెట్టుకో. మూతెందుకు అట్లా పెట్టేది నువ్వు? చూసారా ధన్వి స్పెట్స్ ఉన్నాయి కార్లో, ఎంత బాగా పెట్టుకుంటుందో. ఆ పెట్టుకునేటప్పుడు ఆ మూతి కూడా ఎంత బాగా పెడుతుందో, భలే ముద్ద వస్తుంది ఆ మూతి పెట్టినప్పుడు. పాపకు బోర్ కొట్టకుండా ఉండడానికి నేను నా దగ్గర బుక్ కొనింది, ఆల్ ఇన్ వన్ బుక్. అది నేను కాశ్మీర్లో కొనుక్కున్న పాప కోసము. దాన్ని ఇప్పుడు ఇంకా జర్నీలో బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పి ఇలా పైన పెట్టుకొని ఉన్నాను. అది తీసుకొని అన్నీ అడుగుతూ ఉంది నన్ను, ఇది అది అని చెప్పిస్తూ ఉన్నాను. కొంచెం టైంపాస్ అవుతుంది కదా పిల్లలకి బోర్ కొట్టకుండా జర్నీలో. మొత్తానికి నన్నైతే ఏం సతాయించలేదు ఈసారి. కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మేము అక్కడి నుంచి ఉదంపూర్కి వచ్చినప్పుడైతే బాగా సతాయించేసింది. బట్ ఈ 2 days కూడా ప్రశాంతంగానే ఉండింది, ఏం ఏడిపించలేదు. కొంచెం తెలుసుకునింది కదా, కొంచెం పెద్ద పిల్ల అయింది కాబట్టి అక్కడక్కడ ఆపుకుంటూ అలా తినిపించుకుంటూ తాగిపించుకుంటూ జ్యూసులు అలాంటివి కొంచెం బాగానే ఉండింది. కాసేపు అయితే ఈ బుక్లో అన్నీ చదువుకునింది. దానికి ఇంట్రెస్ట్ ఉంటేనే అడుగుతుంది, నేను మాత్రం చెప్తే నాకు వద్దు అని చెప్పేస్తుంది. అలానే ఇంకా టైంపాస్ చేసుకుంటూ పాపకు కొంచెం చెప్పించుకుంటూ బయలుదేరాము. సూపర్, నేనే సూపర్. కాసేపు చదువుకునింది, కాసేపు ఆ స్పెట్స్ తోటి ఆడుకునింది. ఇంకా చెప్పాను కదా ఎండలు ఎక్కువ అయిపోయినాయని చెప్పి. ఇంకా మధ్యలో చెరుకు పాలు కనిపిస్తే అక్కడ ఆపుకున్నాము తాగడానికి. చాలా వేడుంది అసలు. ఇంకా మేమైతే వెళ్తున్నది రాజస్థాన్కి, అంటే రాజస్థాన్ స్టేట్కి వెళ్తున్నాము. పర్టికులర్గా ప్లేస్ అయితే నేను ఇంకా చెప్పలేదు, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. బట్ మేముండే ప్లేస్ మాత్రం ఎండతోటి దగదగలాడిపోతుంది, అంత భయంకరంగా ఉంటుంది అనమాట. దుమ్ము ధూళి నిండిపోతుంది. ఇక్కడ ఏమంటే టవల్ని చాలా ఎండ అనమాట, అందుకని ఆ ఎండ ఎక్కువ పడుతూ ఉంటే టవల్ తోటి అట్లా కవర్ చేసేసినాము. నేను పాప కార్లో కూర్చున్నాము. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది పాప దిగేసి. ఇక్కడైతే ఇంకా చెరుకు పాల కోసం వెయిటింగ్లో ఉన్నాం తాగడానికి. ఈ చెరుకు రసం కూడా పాపకు నచ్చలేదు. ఇంకా వేరే జ్యూస్ అని అడుగుతుంటే లిమ్కా ఉంటే అది వేసి ఇచ్చాము, అది తాగిందనమాట. చెరుకు పాలు కూడా తాగేసి ఇంకా బయలుదేరాం. కానీ హైవే కదా, ఇంకా మళ్ళీ మధ్యలో హోటల్స్ ఉంటాయో లేదో అని చెప్పి అప్పటికే టైం 1 o'clock అయిపోయింది. ఒకేసారి తిందామని చెప్పి చూస్తుంటే హైవేలో ఈ హోటల్ కనిపించింది అనమాట. వెళ్ళాం లోపలికి. ఇక్కడ అన్నీ కూడా సౌత్ ఇండియన్ రెసిపీసే ఉన్నాయి. కాస్ట్ కూడా చూపిస్తా చూడండి ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయో ఒక్కొక్కటి. అన్నీ ఉంటాయి. లెమన్ రైస్, ఇడ్లీ వడ, పోయిమా ఇడ్లీ 2 పీసులు 139 అంట. దోశ ప్లెయిన్ దోశ 139, మసాలా దోశ 189, లెమన్ రైస్ 169. ఓహో దేవుడా, ఉప్మా అన్నీ ఉండే. తాళి తీసుకునేద్దాం, తాళిని తీసుకుంటే కొంచెం కడుపు నిండుతుంది. చూసారా ఎంత కాస్ట్లీగా ఉన్నాయో. 2 ఇడ్లీలు 139 రూపాయలు అంట. ఒక ప్లెయిన్ దోశ 139. ఎంత రేట్లు ఉన్నాయంటే. ఇంకా పాప దోశనే ఇష్టపడుతుంది ఎక్కువ. పాప కోసం దోశ ఆర్డర్ పెట్టాము. ఇంకా మా కోసము తాళి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. కొంచెం అదైతే రైస్ ఉంటుంది, అన్ని దాల్స్ ఉంటాయి, పెరుగు ఇస్తారు, కొంచెం కడుపు నిండుతుంది అని చెప్పి నేను అదే ఆర్డర్ పెట్టమన్నాను.
పాపకు దోశ కొంచెం మెత్తగా ఉంటే ఇష్టపడుతుంది. అందుకు ముందే చెప్పాడు అశోక్ కొంచెం మెత్తగా వేసివ్వండి, క్రిస్పీగా వద్దు అని చెప్పి. వాళ్ళు క్రిస్పీగానే వేసిచ్చారు. దాంట్లోకి కొబ్బరి చట్నీ, సాంబారు, టమాటా కారం చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంత టేస్టీగా మేమైతే ఎప్పుడు తినలేదు, ఎక్కడ దొరకలేదు కూడా ఇంత టేస్టీగా. చాలా బాగుంది. పాప అయితే ఇంక ఇష్టంగా తింటుంది కాబట్టి దోశ తినేసింది అనమాట. దోశ అయితే మాకైతే ఆ తాళి ఆర్డర్ పెట్టుకున్నాం కదా, ఆలో పాపకైతే తినిపించేయచ్చు అని చెప్పి పాపకు తినిపించేస్తూ ఉన్నాను. నేను తినాలంటే సెల్ పెట్టేయాలి, నేనేమో వీడియో తీసుకుంటున్నాను, అశోక్ బయట ఉన్నాడు. ఇంకా పెట్టిస్తాను సెల్ అని చెప్పి పెడితే అప్పుడు పెట్టుకునింది అనమాట. దాంట్లో పెట్టే కాదు, అట్లే నువ్వే పెట్టుకో. దాంట్లో పెట్టే కాదు నానా, విను. వద్దు వద్దు, నువ్వు ఆడే కూర్చో. దోశను కూడా స్పూన్తో పెట్టాలంట. చెప్పిన మాట విననే వినదు. ఇంకా ఏదో ఒకటి చెప్పేసి చేత్తోనే తినిపించేసినాను. ఇంకా మాకు తాళి కూడా రెడీ అయిపోయి వచ్చేసింది. పాపకు ముక్కల భాగం తినింది, కాలు భాగం వదిలేసింది. ఇంకా నేను ఎలా ఉందో అని చెప్పి ఒకసారి టేస్ట్ చేశాను. చాలా బాగుంది దోశ టేస్ట్ అయితే. వద్దకపోతే అలా నోట్లో నుంచి తీసేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు అర్థమైపోతుంది దీనికి వద్దు ఎక్కువ అయిపోయిందని చెప్పేసి. మా తాళి అయితే వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంది తాళి కూడా. అందులో మసూర్ దాలు, రాజ్మా, చనా దాలు, 2 రోటీలు, పెరుగు అయితే ఎంత కమ్మగా ఉన్నిందో, ఇంకా రైస్ అన్నమాట. బాగుంది. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. బట్ కడుపు నిండా అయితే తిన్నాం కదా, కడుపు కాల్చుకోకుండా అనిపించి మంచిగా అయితే తినేసి బయలుదేరాము. మేము రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. అప్పటికి టైము 7:30 పైన అయిపోయింది. ఈ ఎండాకాలం కదా కొంచెం లైటింగ్ ఇట్లానే ఉంటుంది. మేము ఉంటున్న హౌస్ ఆ పైన అనమాట. ఇప్పుడు చూపించాను కదా బిల్డింగ్, ఆ పైన నేను మీకు చూపిస్తా అని చెప్పాను కదా. పట్ట ఎట్లా చినిగిపోయిందో చూడండి, ఎంత భయంకరంగా ఉందో దాని మొహం చూడండి. దాన్ని ఇంకా పనికిరాదు ఆ పట్ట అయితే, దాన్ని మొత్తం తీసేసేయాలి. ఇంకా మేమైతే లగేజ్ మొత్తం తీసేసి ఫస్ట్ ఇక్కడ కింద పెట్టేసాము. మళ్ళీ ఒకటి తీసుకొని వెళ్ళాము. అదే రోజే చేసేసాం పనులన్నీ కూడా. మళ్ళీ అంటే అవ్వదు, కింద పెట్టేసి పైకి రావాలని ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారేమో అని టెన్షన్ ఉన్నిందనమాట. అందుకే నేను అన్ని ఆలోటి తీసేస్తే అశోక్ పైన లగేజ్ అంతా విప్పేశాడు. ఆలోపు ఒక్కొక్కటి తీసుకొని వెళ్తూ ఉన్నాము. మేము వచ్చే టైంకి ఇంకా ఓనర్లు కూడా వచ్చారు. ముందే చెప్పాము ఇల్లు నీట్గా ఉందా లేదా అని కనుక్కుంటే బాగుందని చెప్పారనమాట. కానీ వచ్చేసరికి మొత్తం దుమ్ము ఉన్నింది. ఇంకా తెచ్చిన లగేజ్ అంతా కూడా వాళ్ళు అక్కడ చిన్న మంచం వేస్తున్నారు, అక్కడ పెట్టేశాము. ఇంకా ఆయన వాళ్ళ నాన్న ఇద్దరు వచ్చి చెత్త ఊడుస్తుంటే నేను క్లాత్ తీసుకొని మొత్తం 2 ఇల్లు తుడిచేసాను. మా ఇల్లు హోమ్ టూర్ కూడా చేస్తాను చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఇటు సైడ్ ఏమంటే మనలాగా షెల్ఫ్లు అలాంటివి చాలా తక్కువ ఉంటాయి, చాలా సర్దుకోవాలి. మా కిచెన్ అయితే చాలా చిన్నది, కానీ మేము రూమ్ కూడా మళ్ళీ చేంజ్ చేయాలి అనుకుంటున్నాము, చూడాలి. ప్రస్తుతానికైతే హౌస్ చాలా బాగుంది. మా ఇంటి ముందర కూడా బాగుంది. ఇంటికైతే వచ్చేసాము. ఉదంపూర్ని వదిలేసి మేము రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసినాము. చూడండి మబ్బు కూడా అయిపోయింది. లగేజ్లు అయితే పైకి కిందికి ఎక్కి దిగి అశోక్ మోసుకొని వచ్చాడు. నేను ఈలోపు ఇల్లంతా క్లీన్ చేసేసాను. రేపు మళ్ళీ శ్రీరామనవమి అనమాట, మంచి రోజు అని చెప్పి పాలు భోగించాలి అని చెప్పి ముందే అంతా క్లీన్ చేసేసి లగేజ్లన్నీ ఒక రూమ్లో పెట్టేసామన్నమాట. నేను తీసిస్తాం. ఎంత లేట్ అయినా ఇల్లు నీట్గా క్లీన్ చేసి కొన్ని సామాన్లు సర్దేసి తినేసి పడుకునేసరికి 11:45 అయిపోయింది. ఇక్కడ పాపకి మేఘన వాళ్ళ పాప గిఫ్ట్ ఇచ్చిందనమాట. దాన్ని తీసుకొని ఆడుకుంటా ఉన్నింది. ఇంకా నేను ఇద్దరం పనులు చేసుకుంటా ఉన్నాము. మాకు ఫుడ్ అయితే నైట్కి ఆఫీసర్ ఉంటారు కదా అశోక్ వాళ్ళ వైఫ్ పంపించినారనమాట ఫుడ్. ఈ బ్యాగ్లో అశోక్ మమ్మల్ని వదిలేసి లగేజ్ అంతా పెట్టేసి వెళ్ళాడు తీసుకొని వచ్చేకి ఫుడ్ని. మేడం అయితే ఇక్కడ దోశ పిండి పంపించింది, దోశలు కూడా వేసి పంపించింది, కొబ్బరి చట్నీ చేసింది, తర్వాత ఆలు కర్రీ కూడా చేసింది అనమాట. చూడండి దోశలు ఏమంటే పాప కోసం ఒక 2-3 వేసిచ్చింది, మిగతా మీరు వేసుకోండి అని చెప్పింది అనమాట. ఇంకా సరే అని చెప్పి ఫస్ట్ పాపకు అశోక్ తినిపిస్తూ ఉంటే నేను వెళ్ళి ఇంకా దోశలు వేస్తూ ఉన్నాను. సమయానికి మేడం కూడా ఫుడ్ పంపించింది కాబట్టి ఆ రోజు నైట్కి సరిపోయింది.
ఇక నా దగ్గర ఎలాగో చిన్న స్టవ్ ఉన్నింది, మా అవసరానికి తగ్గట్టుగా మేము దోశ పెనము ఇలాంటివన్నీ పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఈజీ అన్నమాట. మా సెకండ్ డే జర్నీ మేము రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వచ్చామనేది నేను ఖచ్చితంగా రివీల్ చేస్తాను. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేణి కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా రాబోతూ ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.